మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ ఒక బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. రైట్ నౌ ఏఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో ఉన్నారు. ఆపరేషన్ చేయాలి. హ్యాండ్ బాగా ఫ్రాక్చర్ అయ్యి బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక 3 నుంచి 5 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పినంట. సో అందులో ఇన్సూరెన్స్లో కొంత క్లెయిమ్ అవుతుంది, కానీ అంతకు మించి అంటే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయ్యేదానికంటే ఎక్కువగా ఖర్చు రావచ్చు. ఆ తర్వాత కూడా అతను రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫీడింగ్కి అంటే కంప్లీట్గా నా మీదనే డిపెండ్ అయి ఉందన్న ఫ్యామిలీ అని చెప్పి మరీ మెన్షన్ చేసిండు బ్రదర్. నాకు ఫోన్ చేసిరు నిన్న. సో కంప్లీట్గా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు తెలిసిన డాక్టర్స్కి పంపించి చూసి అవును ఎస్ ఆపరేషన్ నీడెడ్, హాస్పిటల్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి ఖర్చులలో, కానీ అర్జెంట్గా అయితే ఆపరేషన్ చేయాల్సింది అయితే ఉంది అని చెప్పారు. సో దానికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తన డైలీ ఖర్చులకు అంటే అతను ఊబర్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఊబర్ డెలివరీస్, ఊబర్కి సంబంధించిన ఊబర్ ఈట్స్లో అట్లాంటివి చేస్తూ ఉంటాడు. చాలా కష్టపడుతున్నాడు. సింగిల్ పర్సన్ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. సో అవన్నీ తెలిసిన తర్వాత నాకు అనిపించింది మన తరపున, మీ తరపున, మనందరి తరపున ఎంత వీలైతే అంత. నేను ఒకటే చెప్తున్నా, సేమ్ విష్ణుప్రియ డైలాగ్ చెప్తా అబ్బాయి, ఇక్కడ 100 రూపాయలు అవసరం ఉంది, అందులో మీ తరపున 1 రూపాయి అయినా సాయమే అవుతుంది. సో మీరందరూ కూడా మీకు తోచినంత 10 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 ఎంత అయితే అంత మీకు తోచినంత మీరు హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నా. బ్రదర్కి సంబంధించిన నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. అండ్ కంప్లీట్గా తన తరపున అసలు ఏం జరిగింది ఏందంతా కూడా ఒకటి రాసి పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో అదంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నా. మీరు దయచేసి అది చూసి మీకు నచ్చినంత, మీకు తోచినంత వీలైతే మీరు కనుక్కొని చేయండి. ఒకవేళ పెద్ద అమౌంట్ చేద్దాం అనుకుంటే కనుక కనుక్కొని చేసే ప్రయత్నం చేయరు. నా తరపున కూడా నాకు తోచినంత చేస్తా, మీ తరపున కూడా మీకు తోచినంత చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్స్ యువర్ పర్సనల్. ఇంకా మీకు ఎంత చేయబుద్ధి అయితే అంత చేయండి. ఒకవేళ పెద్ద అమౌంట్ ఏదైనా చేసేది ఉంటే కనుక ఫోన్ చేసి కనుక్కొని డీటెయిల్స్ తెలుసుకొని చేసే ప్రయత్నం చేయరు. నేను కనుక్కున్నా, రిపోర్ట్స్ కూడా చూసిన. నాకు తెలిసిన డాక్టర్స్కి మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పంపిన. ఎంతో కొంత తర్వాత ఈ ఆపరేషన్ ఎట్నో అట్లా ఆయన ఖర్చు పెట్టుకున్నా, కష్టపడు, కింద పడో మీద పడో చేయించుకుంటాడు కావచ్చు. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల వరకు తన సర్వైవ్ ఈజీగా కావాలి అని అంటే అందరి తరపున సాయం వస్తే బాగుంటుంది. సో మీకు వీలైనంత తోచినంత చేయండి. ఓకే, రైట్. ఇక వీడియోలోకి పోదాం. నేను మళ్ళీ అప్డేట్ చేస్తా అన్నకి ఎంత అంటే ఆ బ్రదర్కి ఎంత పోయింది, ఎంత వచ్చింది, ఇంకేమైనా నీడ్ ఉందా లేదా అట్లాంటివి కూడా నేను మళ్ళీ చెప్తూ ఉంటా. సో మీరైతే మీకు తోచినంత చేసి బ్రదర్కి ఆ స్క్రీన్ షాట్స్ అవి పంపించండి. ఓకేనా, రైట్. మళ్ళీ మన వీడియోలోకి పోదాం. నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అన్ని ఇచ్చేసిన. ఎవరు ఏ టైంలో చూస్తే అది తీసేసుకోరి. అండ్ ఈ వీడియోలో మనం టాప్ 5 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. రెండోది, బిగ్ బాస్ మామ అనుకునే టాప్ 5 ఏంటిది అది కూడా చెప్తా. ఎందుకు చెప్పొద్దు, తప్పే ఉంది. బిగ్ బాస్ మామ ఎవరిని ఎంకరేజ్ చేసి ముంగడి పట్టుకొని పోతుండో మనకు అర్థమైతేనే ఉంది. ఎవరి కోసం ఎవరిని ఎలిమినేట్ చేస్తుండో కూడా అర్థమవుతుంది. ఎవరిని ఎలివేట్ చేద్దాం అనుకుంటుండో కూడా అర్థమవుతుంది. కాబట్టి బిగ్ బాస్ మామ అనుకునే ఉయ్యాలో టాప్ 5 ఏందో కూడా చూద్దాం. ఓకేనా. అండ్ ఇంకొకటి, తేజ లెక్క తప్పింది. నిన్న వీడియో ఒకటి పెట్టినా కదా, తేజ లెక్క తప్పిందని ఎపిసోడ్ రివ్యూ. అందులో నా లెక్క కూడా కొంత తప్పింది. అదేంటంటే యాక్చువల్లీ మొన్ననే టేస్టీ తేజ అన్న ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇప్పుడు స్టార్ కంటెస్టెంట్ అయిండు, తోపు కంటెస్టెంట్ అయింది అఖిల్ చెప్పిండు కదా. అఖిల్ చెప్పిండంటే అది ఎవరి గురించో కాదన్నా నీ గురించే అని అన్నాడు. యాక్చువల్లీ నిన్న పోతూ టాప్ 2 గురించి గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ మీరిద్దరు టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉందని ఒక మాట చెప్పిండు కదా. టాప్ 2 అంటే ఐదర్ గౌతమ్ కృష్ణ కానీ లేదంటే నిఖిల్ కానీ టాప్ 2లో ఉండొచ్చు. మళ్ళీ టాప్ 3లో కూడా గౌతమ్ కృష్ణ కానీ నిఖిల్ అంటే టాప్ 2 and 3 వీళ్ళు అని చెప్పి ఫిక్స్ అయింది అన్నట్టు ఆ సమయం. యాక్చువల్లీ నేను క్లారిటీ చెప్తాం అనుకున్నా, ఏదో ఫ్లోలో ఎటేటో పోయిందబ్బా. నిన్న ఐసా తోడ మత్తు ఆకే నిద్ర ఓగాయా. లేకపోతే ఈ పాయింట్ చెప్పేటోని. తేజ దృష్టిలో టాప్ 1 ఎవరంటే అవినాష్, వన్ అండ్ ఓన్లీ అవినాష్, అవినాష్ అదరగొట్టిన అవినాష్, అల్లలాడిచ్చిన అవినాష్ అదనమాట. సో అవినాషే టాప్ 1 అంటే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ టాప్లోకి వచ్చిండు అనే పాయింట్. రెండోది, రోజు నైట్కి నైట్ డెసిషన్లు మారిపోతున్నాయి, నైట్కి నైట్ సినిమా అంతా మారిపోతుంది అని చెప్పి అనేసరికి అందరూ అదే పాయింట్ అనేసరికి ఓకే, నైట్కి నైట్ మొన్ననే రీసెంట్గా జరిగింది ఇదే కదా, అవినాష్ ఎలిమినేషన్ అయ్యింది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయ్యింది కదా, అందుకని చెప్పని ఫిక్స్ అయ్యింది. అంతకంటే ముందు గౌతమ్ మర్చిపోయినట్టున్నాడు మనడు. మర్చిపోయి ఇప్పుడు టాప్ 1 అవినాష్, టాప్ 2 గౌతమ్ ఆర్ నిఖిల్, టాప్ 3 గౌతమ్ ఆర్ నిఖిల్, టాప్ 3 కూడా నువ్వు లేవు నబీల్ అని అందుకే అన్నాడు. 3లో నువ్వు లేవు నబీల్, ఎందుకంటే 3లోకి వచ్చింది కదా. గౌతమ్ కృష్ణ నిఖిల్ 3లో ఉంటారు. అవినాష్ టాప్ 1, వీళ్ళిద్దరు టాప్ 1, 2, 3 కదా. ఇంకా నీకు మిగిలింది 3 పొజిషన్ కూడా లేదు, నువ్వు టాప్ 5లో ఉన్నావు అంతే, అర్థమైందా అని చెప్పిండు. ప్రేరణ ఎలిమినేట్ అయితే అందుకే చెప్పిండు అన్నట్టు. సో మనోడి దృష్టిలో టాప్ 5 ఏంటంటే
రోహిణి టాప్ 5లో ఉంటుంది, నబిల్ టాప్ 5లో ఉంటాడు, నిఖిల్, గౌతమ్ కృష్ణ, అవినాష్ విన్నర్ అనేది మనోడిది. కానీ యాక్చువల్గా బయట బయట జనాల్లో ఉంది, చాలామందికి అనిపిస్తున్న దాని ప్రకారంగా మనం మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ మామ అనుకున్న దాని ప్రకారం కూడా చెప్పుకుందాం. సరే, మీ టాప్ 5 ఏంది కింద కామెంట్ చేయరు. మీ దృష్టిలో ఈ సీజన్లో అసలు టాప్ 5 ఉందా? ఉందా అంట. ఏడుందన్నా, ఎక్కడుందన్నా అంటారా? నాకైతే కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్టార్టింగ్లో శేఖర్ భాష అన్న టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అంత బాగా అంటే లౌక్యం తెలుసు, లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు, పదాలతో ఆడుకోవడం తెలుసు, ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్. అట్ ద సేమ్ టైం తను మాట్లాడితే ఒక ఫ్రేమ్ చేసుకొని మాట్లాడాడంటే అవతల మూసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ మాటలు అంటే మణికంఠకు కూడా రిటర్న్లో మణికంఠకు కూడా రిటర్న్లో ఒక్కటే డైలాగ్ అబ్బా నాకు ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు యుద్ధానికి పోయిన అవతల వాళ్ళంతా బాణాలు వేస్తున్నారు, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని బాణాలు ఏమంటావా, అది ఇంకా నా మైండ్లో ఉంది అట్లా. సో అట్లాంటి మాటలు, ఎవరికైనా సమాధానం చెప్పగలిగే మాటలు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయనకి బిగ్ బాస్ టీం అరుచుకున్న విధానం నచ్చక ఇంకా రకరకాలుగా ఎందుకులే వచ్చిన మెంటల్ టెన్షన్ తొక్కలేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడున్న వాళ్ళలో ఇక మనకి పోయిన వాళ్ళు ఇప్పుడు పృథ్వీ కూడా టాప్ 5 కంటెస్టెంట్, ఎలిజిబుల్ కంటెస్టెంట్ అని అందరూ చెప్తారు. అయితే ఇప్పుడు మనం ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు చూద్దాం. టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయింది నిన్న. ఈరోజు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు. పృథ్వీ ఎలిమినేట్ కావడానికి శతకోటి కారణాలు ఉన్నాయి. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు అందరూ కర్ణుడు వెళ్ళిపోయిండు ఏంటో చెప్తురబ్బా. మనోడంతా మొత్తం ఏమంటారు, మొత్తం ఒక రకమైన ఆరోగెన్స్ చూపించి మనసుల మీదకి పోయి కొట్టపోయినట్టు చేసి ఇవన్నీ కూడా కర్ణుడు ఎందుకు ఇవన్నీ పోలికలు? అంత లేదు సినిమా అక్కడ. మరీ ఓవర్గా ఎలివేషన్ అబ్బా. నిజంగా గెలిచినోడు, ఇప్పుడు నిజంగా కష్టపడి ఆడి గెలిచినోడు వేస్ట్, కష్టపడ్డోడు ఆడి గెలవకపోయినా ఆరోగెన్స్ చూపించిన అరే అన్న తురే అన్న బురే అన్న గ్రేటర్. కష్టపడ్డాడు గేమ్లలో మూతకొట్టలు కొట్టాడు, మొత్తం మొరటు సామ్రాజ్యం అంతా చూపించిండు అంతే తప్ప ఇప్పుడు గేమ్స్లో రఫ్గా హ్యాండిల్ చేస్తూ గేమ్స్ ఆడిండు, ఆ ఒక్క పాయింట్ తప్ప ఇంకోటి ఏంది. ఇప్పుడు విష్ణుప్రియతో ట్రాక్ జెన్యున్ ఫర్ ద ఫ్రెండ్షిప్, ఇది ఒక్కటి మాట్లాడతా. నిఖిల్కి ఘోరంగా లాయల్గా ఉన్నాడు. నిఖిల్ అవకాశం, నిఖిల్ గురించి ఓకే రైట్. టాప్ 5 ఉన్నోళ్ళలో టాప్ 5 మాట్లాడుకుందాం. నా దృష్టిలో టాప్ 5లో టాప్ 1లో ఇప్పుడు ఇద్దరు బయట పోటీ పడుతున్నారు, నిఖిల్ అండ్ గౌతమ్. నా దృష్టిలో అయితే గౌతమ్ విన్నర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చినందుకు విన్నర్ కాకూడదని చాలామంది అంటారు. ఇప్పటి వరకు హిస్టరీ సృష్టించలేదు వైల్డ్ కార్డ్ ఎవరు కూడా విన్నర్ అయ్యి. నవదీప్ అన్న విన్నర్ అవ్వాల్సిందే, కాలేదు. ఆ టైప్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు బాగా ఆడినా కానీ విన్నర్ కాలేదు. కానీ ఈసారి గౌతమ్ కృష్ణ అన్ని రకాలుగా, అంటే ఒక మాట చెప్పాలంటే అంటే బయట ఉన్న బడ్జ్ ప్రకారం చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, బయట ఉన్న బడ్జ్ ప్రకారంగా గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్ నడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో టాప్ 1 అంటే నాకు తెలిసి అయితే గౌతమ్ కృష్ణ ఈజ్ ఫార్ బెటర్ దాన్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్ సేఫ్ గేమర్, గౌతమ్ కృష్ణ కెమెరాలకు చెప్పుకుంటాడు, అవన్నీ ఉన్నాయి. గౌతమ్ కృష్ణకు ఉండే ఫాల్ట్లు నెగిటివ్స్ ఉన్నాయి. ఈ సీజన్లో ఎవరు కూడా టాప్ 1 కంటెస్టెంట్లు లేరు. కాకపోతే ఏంటంటే ఉన్నోళ్ళల్లో చెప్పుకోవాలి మనం కాబట్టి చెప్పుకుంటున్నాం. అండ్ ఇంకోటి, గౌతమ్ కృష్ణ నిఖిల్ కంపేర్ చేస్తే గౌతమ్ కృష్ణ బెటర్. మనోడు గేమ్స్ ఆడతాడు నిఖిల్, కానీ ఏది కూడా బయటకు చెప్పాడు, ఎవరి దగ్గర వాళ్ళకి చెప్పే తిరిగి చెప్తాడు. అక్కడ అన్ని చోట్ల సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, అన్ని రకాలుగా కూడా మసూస్ స్మార్ట్గా చేస్తాడు తప్ప నిజం మాట్లాడాడు. కానీ గౌతమ్ కృష్ణ దగ్గర ఉన్నది ఏంటంటే నిజం మాట్లాడతాడు, నిర్భయంగా మాట్లాడతాడు. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళ గురించి అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడు, బ్యాక్ బీచింగ్ చేయడు. నిఖిల్ బ్యాక్ బీచింగ్ చేస్తాడు. సో ఇట్లాంటి క్వాలిటీస్, చిన్న క్వాలిటీస్ని వేసుకుంటే కనుక గౌతమ్ కృష్ణ బెటర్ దాన్ నిఖిల్. అది నా ఉద్దేశం, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే రైట్. అండ్ నిఖిల్ సెకండ్ ప్లేస్కి ఓకేనండి. యాక్చువల్లీ చెప్తా పాటు నాకు ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మైనస్ ఉందబ్బా. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, ఇది డైలాగులో పాయింట్స్ కరెక్ట్గా పెట్టాడు, నామినేషన్లలో గట్టిగా ఫైట్ చేయలేడు, ఆయనకి చిన్న వాటికి అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో టాస్కులు బాగా ఆడిండు, పర్ఫార్మెన్స్ బాగా చేసిండు, టికెట్ ఫినాల్ కొట్టిండు. కానీ గెలుపుకి అర్హత ఉందా అంటే అన్ని రకాలుగా బాగున్నాడు, ఆట అన్ని రకాలుగా బాగున్నాడు. అంటే మాటలో కామెడీ వరకు ఓకే, లాజికల్గా మాట్లాడాలన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాడు మంచి. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇది రాఫేది కదా చెప్తున్నా ఒక్కొక్కరికి. రోహిణి నామినేషన్లకు రాలేదు, జనాల మద్దతు ఉందా లేదో తెలియదు. రోహిణి అద్దరగొట్టింది, ఆటలలో ఎక్సలెంట్గా ఆడింది, అండ్ ఫ్రెండ్షిప్కి లాయల్గా ఉంది. అండ్ ప్రేరణకి అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయని టైంలో ప్రేరణకి నేను సపోర్ట్ చేస్తాను, ప్రేరణ అంత ఫ్రెండ్ కాకపోయినా అక్కడ నచ్చి అక్కడ సపోర్ట్ చేసి తన క్యాప్టెన్సీ మొత్తంలో ఎంతమంది నెగిటివ్ మాట్లాడినా లేదు, ప్రేరణ ఈ ఉద్దేశంతో ఉంది, ప్రేరణ ఆ ఉద్దేశంతో ఉందని చెప్పి ప్రేరణ విపరీతంగా రోహిణికి సపోర్ట్ చేసింది. ఎవరు ఎన్ని ఆర్గ్యూలు చేసినా ప్రేరణ గురించి నెగిటివ్గా క్యాప్టెన్సీ బాగాలేదని చెప్పినా కానీ తనకి సపోర్ట్గానే ఉంది. ఒక్క రోహిణి మాత్రమే, ఎవరు లేరు. సో అట్లా ఫ్రెండ్షిప్ కూడా లాయల్గా ఉంది. ఇటు అవినాష్, టేస్టీ తేజ వాళ్ళకు కూడా బాగా ఫ్రెండ్లీగా బాగానే ఉంటుంది. ఫ్రెండ్షిప్ బాగానే ఉంది, ఆట బాగానే ఉంది, మాట బాగానే ఉంది, పాయింట్స్ పెట్టడం బాగానే ఉంది, నామినేషన్లో ఖతర్నాక్ వాదించింది. కానీ ఇంతవరకు నామినేషన్లకు రాలేదు, అది పెద్ద మైనస్.
సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక మైనస్ ఉంది. విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి రోహిణికి, కానీ ఏంది నామినేషన్లకు ఇంతవరకు రాలేదు. జనాల మద్దతు తెలియదు కదా, ఉందో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ ప్రేరణ స్టార్టింగ్ అంతా ఇంత హైపై అంత హైపోయేసరికి నెత్తికెక్కేసింది అబ్బా. మొత్తంగా ఇష్టమన్నట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది, మాటలు వదిలేయడం స్టార్ట్ చేసింది. అక్కడ పెద్ద మైనస్ అయిపోయింది. కానీ ప్రేరణ స్టార్టింగ్ అంతా కూడా విన్నర్ కంటెస్టెంట్, మొగలతో సమానంగా ఆట ఆడుతుంది. అట్లాంటి కంటెస్టెంట్ ఇప్పుడు మారిపోయాయి. ఇక నబీల్ గురించి అంటారా, నబీల్ ఒక 3వ వారం గట్టిగా ఆడిండబ్బా. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు గట్టిగా ఆడిన సిచ్యువేషన్ కనబడతలేదు. నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత నుంచి గట్టిగా ఆడింది ఏంటి అని అంటే షేపులు పెట్టే టాస్క్లో గట్టిగా ఆడింది అంతే. అంతకు మించి ఇంక ఏ టాస్క్లో కూడా పెద్ద గట్టిగా ఆడినట్టుగా కనబడతలేదు. సో ఇంక చెప్పడానికి లేదు. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఏం గెలిచిందంటే నబీల్ ఏం గెలిచిందని క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. లైక్ దట్ ఏం లేదు. ఆ తర్వాత నుంచి ఆడడానికి స్కోప్ దొరకలేదు, దొరికినా కానీ ఆడలేదు. కొంచెం సాక్రిఫైజులు చేసిండు, రకరకాలుగా అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. నేను ఇంకో విషయం చెప్తా, ఈ సీజన్లో ఎవరు క్యాష్ ప్రైజ్ పట్టుకొని పోబోతున్నారు అనేది కూడా చెప్తా నాకు ఇష్ట ప్రకారంగా. యాక్చువల్లీ నేను తమ్నెల్ మీద ఈ పాయింట్ పెడదాం అనుకుంటున్నా. ఏంటంటే తేజ వల్ల అవినాష్కి లక్షల నష్టం వచ్చింది. ఎందుకు తెలుసా? లిటరల్లీ చెప్తాను. ఎందుకంటే అవినాష్ టాప్ 1 అని చెప్పి తేజ ఎక్కించడం వల్ల అవినాష్ టాప్ 1 ఫిక్స్ అయిపోయాడు. టికెట్ ఫినాలే వచ్చింది, గెలిచేసిన మన మొత్తం రాజ్యం నడుస్తుందిరా అనుకున్నాడు. దానివల్ల ఏమైపోయిందంటే తెలివిగా చాకచక్యంగా టాప్ 5లో ఉన్నప్పుడు ఎవరైనా సూట్ కేసు ఆఫర్ ఇస్తే ఆ సూట్ కేసుని పట్టుకొని పోవాల్సిన అవినాష్, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో చూసింది కాబట్టి పట్టుకొని పోవాల్సిన అవినాష్ ఎంతో కొంత వచ్చిన కాడికి అనవసరంగా ఇప్పుడు 3rd-లోనే 2nd-లోనే వెళ్ళిపోతే వేస్టే కదా అని ఆలోచించాల్సిన అవినాష్ ఇప్పుడు ఏంది, నేను టాప్ 5 కాదురా, నేను టాప్ 1 అనుకుంటాడు. అనుకొని అసలు సూట్ కేసు వస్తే పట్టించుకోడు. అట్లాంటి సిచ్యువేషన్ జరగబోతుంది. తేజ ముంచినవే కొంప. లేకపోతే అవినాష్కు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా 10 లక్షలు ఇస్తే 10 లక్షలు పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు, అవునా కదా? అప్పుడు 10 లక్షలు ఈ జబర్దస్త్ నుంచి వెళ్ళి ఇటు రావడానికి 10 లక్షలు అక్కడ పే చేసి వచ్చింది కదా, ఆ 10 లక్షలు ఇక్కడ వర్కౌట్ అయ్యేది, అవునా కదా? అనవసరంగా బిస్కెట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సరే ఈ పక్కన పెడితే ఇప్పుడు అందరికీ ఫ్లాస్ ఉన్నాయి అబ్బా. నిఖిల్ ఒక రకం గేమరు, గౌతమ్ ఒక రకం గేమరు. ఇట్లా ఇప్పుడు జనాల దృష్టిలో మన దృష్టిలో ఇక నేను ఇది జరగబోతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. సో నిఖిల్ టాప్ 1 పొజిషన్ ఆర్ 2 పొజిషన్లో ఉంటాడు. ఓటు బ్యాంక్ ప్రకారంగా చూస్తే నిఖిల్ టాప్ 1 కావచ్చు. కానీ నా దృష్టిలో అయితే గౌతమ్ కృష్ణ ఫార్ బెటర్ దాన్ నిఖిల్. జనాల దృష్టిలో, బిగ్ బాస్ మామ దృష్టిలో కూడా చెప్తా, కానీ నా దృష్టిలో టాప్ 1 గౌతమ్ కృష్ణ, టాప్ 2లో నిఖిల్ ఎందుకు టాప్ 2 అంటే ఫస్ట్ నుంచి కూడా తనకు ఫ్యాన్ బేస్ ఉంది. 1, 2 చాలామంది జనాలకు నచ్చిండు. ఇంకా మనం ఏం చేయలేము, నచ్చినాక ఏం చేయలేము. 2 టాస్క్లు బాగా ఆడతాడు. 3 అండ్ ఎవరి మనసును నొప్పించని సున్నితమైన మనస్తత్వం. 4 ఇట్లాంటివి చెప్పుకుంటే మొత్తానికి అయితే నిఖిల్ టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్ రోహిణి అని ఎందుకంటున్నా, నబీల్ కదా అంటే లేదు. రోహిణి ఇప్పుడు నామినేషన్లకు వస్తే ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ నచ్చింది జనాలకి రోహిణి ఆట. రోహిణి అద్భుతంగా ఆడింది, పర్ఫామ్ చేసింది. ఈ మొన్న టాస్క్లో కూడా అన్ని రకాల టాస్కులలో తను గట్టిగా ఆడి గెలిచి చూపించింది. కంటెండర్షిప్లో కూడా కావచ్చు, ఎక్కడైనా కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఇచ్చుకుంటూ వచ్చింది. కాబట్టి రోహిణి టాప్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. టాప్ 3లో ఉండే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 3లో సూట్ కేసు ఇస్తే పట్టుకొని పోతే తనకే ప్లస్, పట్టుకొని పోకపోతే అంటే మనం పద్దు శివంగి లేడీ సింహం పులి అంటారు కదా, మరి మనం గెలుతామేమో పుసుకొని ఈ సీజన్లో లేడీ విన్నర్ ఉండే ఛాన్స్ ఉందని అన్నారు కదా పోయేటప్పుడు అని అనుకుందనుకో, లాస్ అయిపోతుంది. తీసుకోవడం కరెక్టా కాదా అని ఎవరన్నా అంటే తప్పే ఉందా? ఒక మాట తప్పే ఉంది. ఒక మాట పర్సనాలిటీ ఏది పర్సనాలిటీ పర్సలో పెట్టుకో. పర్సనాలిటీ ఉంటే పర్సలకు పైసలు వద్దా? అభిజిత్కి ఎంత వచ్చినాయి? ఆయన ఎత్తుకొని పోతే అక్కడ ఏం రాలే. అఫ్కోర్స్ అది ఆయనకే నష్టమైంది కదా. ఓకే, షోయల్కి లాభం అయిందా లేదా చూడరు. మొత్తానికి అయితే ఓవరాల్గా ఇది పైసలు సంపాదించుకొని వచ్చారు కాబట్టి పైసలు సంపాదించుకొని పోతారు. అబ్బా తప్పేం లేదంటే నేను తీసుకోరు. ఈ సీజన్కి అసలే తప్పలేదు, తీసుకోరే. నెక్స్ట్ అవినాష్ 4th ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు 4th ప్లేస్ అంటున్నా అంటే అవినాష్కి ముందు నుంచి కొంత ఫ్యాన్ బేస్ ఉంది. సీజన్ 4 ఫ్యాన్ బేస్ అండ్ జబర్దస్త్ త్రూ ఫ్యాన్ బేస్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు స్టార్ మాలో అన్ని రకాల షోస్లో ఎంటర్టైన్ చేసింది ఆయనే. అండ్ ఓవరాల్గా ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్కి ఒక అడుగు ఒకసారి అరే బాగా ఎంటర్టైన్ చేసిండ్రా సీజన్ అంతా అనే పాయింట్ వస్తుంది. నబీల్కి పెద్ద మైనస్ ఎక్కడ జరిగిందో చెప్తాను. నబీల్ ఎందుకు టాప్ 4లో ఉండకపోవచ్చు అంటే నబీల్కి మెహబూబ్ దిల్సే చేసిన ఒక పాయింట్ తోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కాదన్నా, మీరు ఎంత దించుకున్నా, ఊకో అన్నా గవని మాట్లాడుతున్నావు అన్నా కానీ ఎక్కడో మనసులో దాక్కొని ఉంటుంది అబ్బా ఫీలింగు. అరే ఆ రోజు ఏమన్నారా మెహబూబ్, వాళ్ళు బరంపురం అన్నారు కదా, మనం బరంపురం వాళ్ళం కాదు కదా అని అనుకుంటారు కదా. అది పెద్ద మిస్టేక్ ఫర్ ద నబీల్ విన్నర్ రేస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజు మెహబూబ్ చెప్పిన మాటే. అది లేకపోతే అసలు మనుషుల్లో మనసు లోపల ఎవరికి కూడా ఆ థాట్ కూడా రాకపోయేది, ఆ థాట్ ప్రాసెస్ కూడా మొదలు కాకపోయేది. దానికి బీజం వేసింది ఖచ్చితంగా మెహబూబ్ తెలిసినే. లేకపోతే ఈరోజు అసలు సినారియో వేరుండే. టాప్ 1కి 3 పోటీ ఉండేటోళ్ళు. అది ఏం చేస్తాం, ఇక రాసిపెట్టి ఉండాలి పోయి అంతే. నెక్స్ట్ నబీల్ టాప్ 5లో ఉంటాడు అండ్ ప్రేరణ టాప్ 6లో ఉండే ఛాన్స్ ఉంది. ఇది నా టాప్ 5 నేను చెప్పేది.
టాప్ 6లో ప్రేరణ ఉంటుంది. ప్రేరణ హైప్ వచ్చి పడిపోతే ప్రాబ్లం. ఎప్పుడైనా ఇప్పుడు అండర్ డాగ్గా ఉండి మెల్లగా షైన్ అయితే ఏంటంటే, ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, ఏం ఆడతాడు, ఆయన ఆడతాడు అంటే టక్ 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 ఆడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రోహిణి ఉంది, కిందనే ఉంది అండర్ డాగ్ లెక్క. అసలు ఆమె ఏం ఆడుతుందా, ఆమె బాడీయే ఉంది, ఆమె నడుకుతుందా, ఆమె ఉరుకుతుందా, ఆమె చేయగలుగుతుందా, ఆమె కాలు ప్రాబ్లం ఉంది, ఆమె లావు ఉంది, ఇట్లాంటివన్నీ నువ్వు జీరో అనేసరికి ఆమె మళ్ళీ వేసింది. అప్పుడు ఏంది మనకు మస్తు అనిపిస్తుంది, 0 నుంచి హీరో అయితే భలే అనిపిస్తుంది. సో అట్లా అయిపోయింది రోహిణి. సో వీళ్ళంతా ముందుకు పోవడానికి కారణం అదే. ఇప్పుడు ప్రేరణ సూపర్ 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 నుంచి అబ్బా మిస్టేక్ చేస్తారా, బ్లండర్ చేసిందరే, తప్పు చేసిందరే, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందిరా, అరే ఏందా అరగెన్స్ అని కాలిపోయింది. దానివల్ల ఏంటంటే గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కాబట్టి టాప్ 6లో ఉంటుందని నేను అంటున్నా. అండ్ విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలి. ఇది నా టాప్ 5, ఇది ప్యూర్లీ నా టాప్ 5 నేను చెప్పేది. కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్తా. బిగ్ బాస్ మామకి ముద్దు బిడ్డలు కొంతమంది ఉన్నారు, బేబీలు ఉన్నారు. సో వాళ్ళ కోసం అని మంచి కంటెస్టెంట్ పంపిస్తారు. ఇప్పుడు అట్లాంటి కంటెస్టెంట్కి ఎలివేషన్ రావాలి అంటే కొంతమంది కంటెస్టెంట్లు ఎలివేట్ కావాలి. కాబట్టి అట్లా పృథ్వీ లాంటి మంచి కంటెస్టెంట్ని బయటకు నూకిరు. ఎందుకు బయటకు నూకిరు? సింపుల్ అబ్బా. ఇప్పుడు విష్ణుప్రియ నుంచి కంటెంట్ వస్తుంది, విష్ణుప్రియ ఏడుస్తుంది, బాధపడుతుంది, ఎమోషనల్ అయితే ఒకటో 2 టాస్కులు పెడితే ఆడేస్తుంది, ఆడి గెలిచేస్తుంది కూడా. గెలిచేటట్టుగా కూడా బిగ్ బాస్ మా ప్లాన్ చేస్తాడు. గెలిచేసి అబ్బా చూసి రారా ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఆడుతుందిరా, ఇన్ని రోజులు ఏందిరా మాట్లాడిర్రు, మీ నోర్లు కూడా కాల అని చెప్పి తిట్టేటోళ్ళు తిడతారు అన్నాడు. పిఆర్ టీంలంతా కూడా కలిసి రే మా వీపీని అన్నారు, మా వీపీని అన్నారు అని చెప్పి అందరూ అంటారు. కట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏం చేయలేము అబ్బా. లాస్ట్లో అయితే బిగ్ బాస్ మామ టాప్ 6లో తీసుకొచ్చి నిల్చోబెట్టేస్తాడు. పాపం విష్ణుప్రియ బాగా ఆడింది అని చెప్పి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు చేస్తాడు అంతే. ఈ వారం నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తాడు. సో అది కూడా కాదు, ఇంకా చేద్దాం మా బేబీ అని అనుకుంటే కనుక టాప్ 7 పెట్టేస్తాడు కథం. సో నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు అనుకునేది టాప్ 6లో వాళ్ళ దృష్టిలో ఉన్నది విష్ణుప్రియ చెప్తా, నిఖిల్, గౌతమ్. వాళ్ళ దృష్టిలో 1, 9, 2 నిఖిల్, గౌతమ్. థర్డ్ ప్లేస్లో మ్యాక్సిమం అవినాష్ ఉంటాడు. 4th ప్లేస్లో రోహిణి ఉంటుంది. 5th ప్లేస్లో విష్ణుప్రియ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 6th ప్లేస్లో నబిల్ని పెట్టే ఛాన్స్ ఉంది. సో ఇది జరిగేది, వాళ్ళ తరపున జరిగేది ఇది జరగచ్చు. ఎందుకంటే విష్ణుప్రియని పంపించడం వాళ్ళకి ఇష్టం లేదు. సో నాకు తెలిసి లేదంటే 6th ప్లేస్లో పెట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేస్తారు. అట్లా రకరకాలుగా చేసి టాప్ 5లోకి మాత్రం లాస్ట్ ఫినాలే వీక్లోకి మాత్రం విష్ణుప్రియని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది జరగబోతుంది. ఇది బిగ్ బాస్ మామ అనుకునేది. ఎందుకంటే బిగ్ బాస్ దృష్టిలో ఎవరు కావాలో వాళ్ళకే ఇస్తాడు కాబట్టి. సో నెక్స్ట్ ఇది. అండ్ ఇక జనాల దృష్టిలో అయితే సగం మందికి నిఖిల్ కావాలి విన్నర్, సగం మందికి ఏమో గౌతమ్ కావాలి. ఇక అవినాష్ రోహిణి ఎందుకున్నారని కొంతమంది, అవినాష్ రోహిణి ఉండడం వల్లనే బాగున్నది అని కొంతమంది. అండ్ బిగ్ బాస్ మామ ఎవరికి ఫేవరెట్గా అంటే ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాడు అనుకునేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇప్పుడు పృథ్వీ ఎలిమినేషన్ అవ్వడము నిఖిల్కి విపరీతమైన ప్లస్, విష్ణుప్రియకి ప్లస్. సో పృథ్వీ ఎలిమినేట్ అయితే పృథ్వీ ఓట్లన్నీ ఎడిపోతాయి. పృథ్వీకి ఎంతో కొంత 10-15% ఉంది కదా, ఆ ఓట్లు ఎడిపోతాయి. 200% చెప్తాను, రాసిస్తాను, నిఖిల్కే పోతాయి. అవునా కదా? నిఖిల్ పృథ్వీకి కంబైన్ ఫ్యాన్స్ ఉంటారు, నిఖిల్కి ఫ్యాన్స్ ఉంటారు, పృథ్వీకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ పృథ్వీ లేకపోతే వాళ్ళకున్న ఏకైక దిక్కు 110% పృథ్వీరాజ్ శెట్టి. ఆ వర్గానికి ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఇటే అవుతారు, మళ్ళీ నిఖిల్కే ఓటేస్తారు. సో నిఖిల్ టాప్ 5లోకి పోవడానికి, నిఖిల్ విన్నర్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మోర్ ఛాన్స్ టు నిఖిల్ విన్. ఇక తేజ ఓటు బ్యాంక్ ఇటు వచ్చి గౌతమ్కి యాడ్ అవుతుందా అంటే కాదు, అవినాష్కి రోహిణికి యాడ్ అవుతుంది. అర్థమైందా మీకు? రోహిణికి అవినాష్కి టేస్టీ తేజ ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది, కానీ గౌతమ్ దిక్కు పోదు అట్లా. ఎందుకంటే గౌతమ్కి టేస్టీ తేజ లొల్లైంది కాబట్టి అసలే గౌతమ్కి పోదు. ఇది ఇంకా ప్లస్ నిఖిల్కి. టేస్టీ తేజ ఓటు బ్యాంక్ ఏమన్నా గౌతమ్కి పోతుందా అంటే అసలే పోకుండా ఒక చిన్న చట్రం అంటే ఒక పంచాయతీ జరిగింది. మధ్యలో పచ్చగడ్డిస్తే బగ్గు అనేటట్టుగా లొల్లి పెట్టుకుని బయటకు వచ్చాడు. లొల్లి పెట్టుకున్నాడు కాబట్టి తేజ ఫ్యాన్స్ అస్సలు కూడా గౌతమ్ విషయంలో హట్ అవుతారు. ఆ గౌతమ్ కావాలని వేసిండు, మా తేజకి ఇవ్వలేదు. అండ్ గౌతమ్ తేజకి ఇవ్వకపోవడం కూడా పెద్ద మైనస్ గౌతమ్కి. ఎందుకంటే తేజకి ఆపర్చునిటీ ఇవ్వలేదు అన్న పాయింట్ తేజ ఫ్యాన్స్కి ఉంటుంది. కాబట్టి తేజ ఫ్యాన్స్ అస్సలు కూడా గౌతమ్కి ఓటు వేయరు. సో ఇట్లా కూడా గౌతమ్కి మైనసే. ఇప్పుడు గౌతమ్కి రావాల్సింది ఓన్లీ సోలో ఓటింగ్, అంతే. తన ఓటింగ్ తనకు మాత్రమే రావాలి. ఇక్కడ అవినాష్ రోహిణి ఉండడం వల్ల కామెడీ నచ్చేటోళ్ళంతా కూడా ఇటు ఓట్లు వేసుకుంటే, అండ్ తేజ నచ్చేటోళ్ళంతా కూడా గౌతమ్ కోట వేయకుండా మళ్ళీ ఇటు వేస్తారు. ఎందుకంటే గౌతమ్తో లొల్లైందని. ఇట్లా ఓవరాల్గా ఏంటంటే చుట్టూ పద్మవ్యూహం ఉందబ్బా. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు, గౌతమ్ కృష్ణ చిక్కిండు. ఎటు దిక్కు చూసినా కానీ ఎటు నుంచి ఓట్లు వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ తనకు పడే సోలో ఓట్లు మాత్రమే పడాలి. సో ఇట్లున్నప్పుడు నువ్వెట్లా అంటావు అన్న గౌతమ్ కృష్ణ విన్నర్ అని అంటే నాకు అనిపించింది చెప్పినంతే. ఇట్స్ మై పర్సనల్ వ్యూ అండ్ ఒపీనియన్. గుణగణాలు అట్లాంటివన్నీ చూస్తాం కదా ఆఖరికైతే, అవి చూస్తే అట్లా అనిపించింది. సో ఓవరాల్గా బయటకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో యష్మి, పృథ్వీ ఓటింగ్ కంపల్సరీ నిఖిల్కి పడుతుంది. బయటికి వెళ్ళిపోయిన ఏ కంటెస్టెంట్ ఓటింగ్ కూడా ఇటు సైడ్ వచ్చే తట్టలేదు. అండ్ అవినాష్ రోహిణి విన్నర్ అవడానికి ఛాన్స్ ఉందంటే అసలు లేదు. మరి మధ్యలో నబిల్కి ఏమైంది? నబిల్ సంగతి ఏంటి అంటే నబిల్కి వాళ్ళ ఫ్యాన్స్ కాపాడుకోవాల్సిందే అంతే.
ఎందుకంటే నబిల్ అండ్ సూట్ కేస్ విషయం వచ్చేసరికి టాప్ 3లో ఉంటే సూట్ కేస్ని టాప్ 3లోనో 4లోనో ఇంట్రడ్యూస్ చేస్తే కనుక 4లో ఇంట్రడ్యూస్ చేస్తే ఒకవేళ నబిల్ని 4 లోపల ఉంచితే కనుక నబిల్కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే నబిల్కి అర్థమైపోయిండొచ్చు ఈ పాటికే నేను లాస్ట్ కొత్త అన్న మెల్లమెల్లగా దిగుతుందని సూట్ కేసు పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు అబ్బా నబిల్. ఇది ఒకటి అనుకుంటున్నా. లేదు నబిల్ నాకు జనం ఓటేస్తారు నన్ను ముందుకు తీసుకుపోతారు అన్న ఫీలింగ్ తోటి ఆగిపోతే కనుక అతనే లాస్ అవుతాడు. అది మాత్రం వాస్తవం. నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఫినాలే వీక్ ముందు అందరు కంటెస్టెంట్లు వస్తున్నారు పోతున్నారు కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ కంటెస్టెంట్లలో మహబూబ్ దిల్షాని కూడా తీసుకొచ్చారు అనుకో, గిట్లనో గీసిపోతాడు, ఓ నామం పెట్టిపోతాడు, అయిపోద్ది. నబిల్ సూట్ కేసు అందుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు చరిత్ర చెప్తున్న దాని ప్రకారంగా అయితే నాకు అనిపిస్తున్న దాని ప్రకారం నబిలే సూట్ కేసు తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ టైం వస్తే తీసుకొని పోయినా నేనేం తప్పుగా అనుకున్నాను. తీసుకొని పోయి ఎట్లా పైసలు అవుతాయి పోయి వీళ్ళు ఇప్పటిదాకా వచ్చిన పైసల కోసమే. ఈ సీజన్లో మనం ఎంతో పెద్ద ఉన్నత విలువల గురించి మాట్లాడుకోవడం దండగా. కాబట్టి ఎవరు సూట్ కేసు తీసుకుపోయినా వాళ్ళకి లాభమే. కానీ అవినాష్ పాపం ఉబ్బి తబ్బిబ్బైపోయి తేజ నేను విన్నర్ అన్నాడు కదా, వాడు బాగా గెస్ చేస్తాడు. నేను విన్నర్ అంటే ఇప్పుడు మన సూట్ కేసు తీసుకోవద్దు అంతే అని అనుకుంటాడు. అనుకున్నా అదే జరగబోతుంది అని అనిపిస్తుంది. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ టాప్ 5 ఎవరో కింద మెన్షన్ చేయర్రి. ఒకవేళ మీకు ఇంకా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టుర్రి. ఇంకా నచ్చినట్టయితే స్వాతి పీకిల్స్ వెబ్సైట్కి పోయి ఒకసారి విజిట్ చేయరు. అది ముచ్చట. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. షబా ఖైర్. టిడెన్.